ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జనవరి 12 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనాలు. మొదటిగా యోబు గ్రంథం 10వ అధ్యాయం 8 నుంచి 12 వచనాలు. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నవి. నీవు నిర్మించితివి. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి. ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృపచూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. 2వ లేఖన భాగం, కీర్తన గ్రంథం 139వ కీర్తన 14వ వచనం. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. 3వ లేఖన భాగం, విలాపవాక్యములు 3వ అధ్యాయం 33వ వచనం. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. వ్యాఖ్యానాంశం, సృష్టికర్త అయిన దేవుని సంరక్షణ. వ్యాఖ్యానాంశం, సృష్టికర్త అయిన దేవుని సంరక్షణ. వ్యాఖ్యానం: యోబు తనకు కలిగిన వేదనను బట్టి దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా అని 3వ వచనంలో దేవుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మన శ్రమలలో ఎన్నడూ మరిచిపోలేని మాటలతో లేఖనము అతని ప్రశ్నకు జవాబిచ్చుచున్నది. అదేమనగా, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయుడు అని విలాపవాక్యములు 3వ అధ్యాయం 33వ వచనంలో రాయబడుతూ ఉన్నది. ఆయన పిల్లల విషయంలో ఈ మాటలు మరి ఎంతో వాస్తవం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8 నుంచి 12 వచనాలలో యోబు పలికినట్లుగానే దావీదు కూడా కీర్తన గ్రంథం 139వ కీర్తన 14 నుంచి 16 వచనాల్లో తాను సృష్టింపబడిన విధమును బట్టి ఆశ్చర్యపడుచున్నాడు. నన్ను సృజించి నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించిన ఆయనకు నా అంతరంగము తెలిసే ఉన్నది అని యోబు 10వ అధ్యాయము 8వ వచనంలో పలుకుచూ ఉన్నాడు. ఆయనకు తెలియకుండా ఏ విషయమునైనను దాచుట సాధ్యమా? దేవుని వెలుగు, పాపమును పరిశీలించు దేవుని నేత్రములు యోబును ఎంతగానో కలవరపరుచుచున్నవి అని 10వ అధ్యాయం 7వ వచనంలోను 13వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం చదువుతాం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనంలో యోబు వేటాడు సింహము ఎదుట ఆహారం ఉన్నట్టుగా తాను దేవుని ఎదుట ఉన్నట్టు భావించుకొనుచున్నాడు. అదేవిధంగా కీర్తన గ్రంథం 139వ కీర్తనలో కీర్తనాకారుడైన దావీదు దేవుని నుండి పారిపోయి దాగుకొనవలనని కోరుచున్నాడు. అయితే చివరకు తాను దేవునిచే పరిశోధింపబడి తెలుసుకొనబడవలనని కోరుచున్నాడు. కీర్తన గ్రంథం 139వ కీర్తన 23వ వచనం చదవండి. నిజంగా మనం కూడా అట్టి స్థితికి చేరుకుంటే నిజమైన పురోభివృద్ధి పొందినట్లే. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి అని యోబు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో యోబు గ్రహించాడు. ఆయన సంరక్షణ లేకపోతే ఎంత లోతుకు దిగజారిపోతామో ఎవరికి తెలుసు? ఒకవేళ దేవునినే దూషించి ఆత్మహత్యకే పాల్పడే స్థితికి చేరుకోవచ్చు. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. మన ఆత్మలు కొన్నిసార్లు ఎంతో త్వరగా ఉల్లసిస్తాయి, మరికొన్నిసార్లు అంతే త్వరగా కృంగుదలకు లోనవుతాయి. అటువంటి మన ఆత్మలకు మన ప్రభు సంరక్షణ అవసరమని గ్రహించుదుముగాక. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.